కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు విజయ్ తల్లి గారు, శోభ గారు భార్యాభర్తల మధ్య కాస్త ఒప్పందం చేస్తున్నారు. వాళ్ళ కలహాలకు సంబంధించి, ఆ డిస్ప్యూట్స్‌కి సంబంధించి తను మాట్లాడుతున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలవబోతున్నారు అనేది ఒక వార్త. అండ్ విజయ్ అభిమానులు కూడా మా అన్న వైఫ్‌తో ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ కూడా వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు. ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఒకటండి, ఏ ఫ్యామిలీ అయినా, ఏ ఫ్యామిలీలోనైనా వివాదాలు లేని కుటుంబం అంటూ ఉండదు. అసలు భార్యాభర్తల మధ్య లేకుండా అసల ఉండదు. అస్సలు ఉండదు. ఇప్పుడు నేను ఒక సినిమాలో ఒక డైలాగ్ చూసా. ఏంటంటే, నా కొడుకు చచ్చిపోయాడు. నేను నీకు ఎన్ని పూజలు చేశాను. ఒక దేవుణ్ణి అడుగుతుంది ఒక తల్లి. మేము తినకపోయినా మీకు తిండి పెట్టాము మీరు మా ఇంటికొస్తే. మీరు ఇట్లాగా చేసేది అని చెప్పి సౌందర్య ఏడుస్తా చిరంజీవిని ప్రశ్నిస్తుంది. అప్పుడేం చెప్తాడంటే, నువ్వు ఏ ఇంటికైనా వెళ్ళి మరణం లేని ఇంటి దగ్గర నుంచి నాకు తీసుకొనిరా, బియ్యం తీసుకొని వచ్చి నాకు వండి పెట్టు, నీ కొడుకుని బతికిస్తాను అని చెప్తాడు. ఆమె వెళ్తుంది. ఏంటి ఇంత చిన్న విషయం ఇచ్చాడు అంటే, ఆమెకి నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు బతకాలి అనే ఒక దీంట్లో ఆమెకి లాజిక్ అర్థం కాలే. అక్కడ వెళ్ళింది. ఎన్ని ఇండ్లకి వెళ్ళినా మా ఇంట్లో ఎవరో ఒకళ్ళు చనిపోయారని చెప్తున్నారు. నిన్నో మొన్నో అంతకుముందో ఎప్పుడు ఆమె మళ్ళీ వచ్చింది. నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలే. ఎంత ఆశ పెట్టి పంపించావు నన్ను. ఇది అవ్వదని తెలిసే కదా, నా బిడ్డను నాకు ఇవ్వటం ఇష్టం లేకే కదా అంటే, అప్పుడు చెప్తాడనమాట, మరణం లేని ఇల్లు ఉండదు, మరణం లేని పుట్టుకుండదు కాబట్టి అని చెప్పినట్లుగానే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబంలో కలహాలు మరణం లేని ఇల్లు ఎలా అయితే ఉండదో కలహాలు లేని ఇల్లు కూడా ఉండదు కదా. అయితే అలాంటప్పుడు వీళ్ళకు వచ్చిన కలహాల్ని వీళ్ళు అంటే, నేను ప్రతి ఇంట్లో ఉంటాయి అంటే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కోర్టుకి వెళ్తారా, పోలీస్ స్టేషన్కి వెళ్తారా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఇంకొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆమె డైరెక్ట్గా సూట్ వేసింది కోర్టులో. వేసి దానికి ఆమె కొన్ని కారణాలు చెప్పింది. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇక ఆమె మాట్లాడటం కూడా మానేసి ఆమె లండన్ వెళ్ళిపోయింది. అయితే లండన్ వెళ్ళగలిగే డబ్బులు ఉన్నాయి ఆవిడకి. అక్కడ కూడా పిల్లల్ని ఈ భర్త డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చూసుకోగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీస్ సెటిల్డ్ అంటండి. వాళ్ళు చాలా సెటిల్డ్. బోలెడన్ని డబ్బులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమి ఇబ్బంది లేదు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు. అయితే ఆమె బంధానికి నా భర్త నాతో ఎందుకు ఉండడు అనే ఒక పట్టుదలలో ఆవిడ, అంటే ఏది లేని వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు డబ్బులే లేవనుకోండి, ఏమంటారు, ఎట్లా నేను బతికేది, నేను నా బిడ్డలు బతికేది ఎట్లా ఇట్లాంటి భర్త ముందు అంటారు. అవునా? డబ్బులు ఉన్న తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు ఒక తోడు ఎందుకు లేడు, నాకు తోడు ఉండాలి, ఉంటే బాగుండు కదా. ఆ తర్వాత ఒక సోషల్ స్టేటస్ అది ఎందుకు ఉండదు, ఇవన్నీ ఉన్న తర్వాత సోషల్ స్టేటస్. ఇప్పుడు భర్త ఈమెతోనే ఉంటాడు, ఇంకో ఆమెతో కూడా ఉంటాడు, నా భర్త నాకే చెందాలి కదా. ఆమె అడిగే దాంట్లో ఏది తప్పు కాదండి. అది ఆమెకి 100% రైట్ఫుల్గానే అడుగుతుంది. బాగోగులు చూసుకోవటం, మానసికంగా ఉండటం, శారీరకంగా పక్కన ఉండటం అన్నీ అవసరమైన విషయాలే. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇంకెవరితోనూ ఉండొద్దు అనే హక్కు కూడా భార్యకుంది. అయితే ఇక్కడ ఈ సంగీత ఆమె చాలా పెద్ద భరణమే కావాలి అని చెప్పి కోర్టులో వేసిన తర్వాత ఆమె ఉద్దేశం ఏంటి అంటే, అంత డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక సెటిల్ అవుతుంది అనుకుని ఉండొచ్చు. సరే, లేదు, అతను ఇవాళ వచ్చిన ఈ ఫేము, ఈ డబ్బులు వీటిని చూసుకునే కదా నాకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి నేనంటూ విడాకులు తీసుకుంటే ఫేము పోతుంది, సంపాదించిన డబ్బులు నాకు వస్తాయి కదా అని కూడా అనుకుని ఉండొచ్చు ఆవిడ. సరే, ఏది జరగకుండా ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు.
ఇవేవి జరగకముందే. సరే ఇప్పుడు ఒకవేళ అప్పుడే అన్నారు ఆమె ఇక వెనక్కి వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి. అయితే నేనేమన్నాను ఆ రోజు, మనం కూడా చేసాం ఇంటర్వ్యూ. అవును. ఆమె ఒక ఆత్మాభిమానం కలిగిన మహిళ. ఆమె ఆయన విజయ్ సీఎమ్మా కాదా అని ఆమె ఏ రోజు చూడలా. ఈరోజు సీఎం అవుతాడో లేదో తెలియకముందే జనాల మనసుల్లో ఎప్పుడో అతను సీఎం అతని అభిమానుల దృష్టిలో. మరి అలాంటప్పుడు ఆ స్థానం ఉంది కదా, ఇంకా ఆమె ఎందుకు ఈ ఈ ఈ స్థానం వచ్చిన తర్వాత వస్తుంది, అలా వచ్చే మనిషి అయితే కాదు, ఆ క్యారెక్టర్ అది కాదు అని. సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళ తల్లిగారు ఏదో సయోధ్య చేద్దాము అని ఆమె ప్రయత్నిస్తున్నట్లుగా. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక భర్త కానీ భార్య కానీ వాళ్ళ పార్ట్నర్స్నన్నా వదులుకోగలరు కానీ పిల్లల్ని వదులుకోలేరు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటి అంటే ఆ పిల్లలు గట్టిగా ఒక పట్టుదలకు వచ్చి ఉండాలి. ఏంటి, మేం కావాలంటే మా అమ్మ కూడా ఉండాల్సిందే, మమ్మల్ని వదులుకోదలుచుకుంటేనే మా అమ్మను వదులుకోండి అనే ఒక బేరం జరిగింది ఆ ఇంట్లో. అండ్ అది మనకు స్పష్టంగా కనబడుతోంది కూడా. ఎందుకంటే తండ్రి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా పిల్లలు రాలేదు అంటే ఆ ఇంట్లో కూడా ఉండట్లేదంట. ఇప్పుడు అమ్మ లేకపోయినా ఆ ఇంట్లో పిల్లలుగా ఉండొచ్చు కదా, ఉండట్లేదంట. ఉండట్లా. కూతురు ఫారెన్ లో ఉంటుంది, కొడుకు హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా అసలు ఎలక్షన్స్ టైము ఈ ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ జరిగినప్పుడు పిల్లడు కూడా లండన్లోనే ఉన్నాడు. సరే ఏది ఏమైనా ఒకటి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే పిల్లలు లేకుండా, భార్య లేకుండా పిల్లలు రారు అనే ఒక క్లారిటీ అయితే ఈ ఫ్యామిలీకి వచ్చేసింది. వీళ్ళు ఇప్పుడు పిల్లలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకోసం ఏంటి అంటే భార్యను కూడా భార్య మాటను కూడా ఆమె అభియోగాల్ని ఇతను ఓకే చేశాడా లేదు, ఎంతో కొంత హాఫ్ వే ఉంటుంది. నేను ఎప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్లో హాఫ్ వే చెప్తా. ఎప్పుడు కూడా భర్త నేను మగాడిని అనే ఉద్దేశంతో నేనున్న చోటుకే నా భార్య రావాలి అనుకునే కన్నా మీ ఇద్దరి మధ్యలో 6 అడుగులు దూరం ఉంది, 6 అడుగులు రెండో మనిషే రావాలి అనుకుంటే అన్నిసార్లు అవ్వదు. 3 అడుగులు మీరు రండి, మీరు వస్తున్నారు బయలుదేరారు అని తెలిస్తే వాళ్ళే వచ్చేస్తారు, ఇంకో 3 అడుగులు వాళ్ళు ముందుకు వస్తారు. ఇది హాఫ్ వే పాలసీ అంటారు. ఇది కుటుంబ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ హాఫ్ వే పాలసీ చాలా ఉత్తమమైన పాలసీ అని చెప్పి ప్రపంచం మొత్తం నిరూపితమైంది. అయితే ఈ హాఫ్ వే పాలసీ ప్రకారం చూసుకుంటే కనుక ఆమె కొంచెం ఆమె కొన్ని సడలింపులు చేసుకొని, అంటే ఇప్పటి వరకు నాకు అన్యాయం జరిగింది అని మాట్లాడుకోకుండా ఆమె గతాన్ని పక్కన పెట్టేసేసి ఇద్దరు ఈ రోజు నుంచి మనం బాగుందాము అనే ఒక ఉద్దేశంలో గనక వాళ్ళు వచ్చారనుకోండి, ఆ కుటుంబం తప్పే ఉంది చెప్పండి. మరి త్రిష గారి సంగతి ఏంటి? అసలు ఎవరు చెప్పారండి? ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే విజయ్ నేను త్రిషాని పెళ్లి చేసుకోబోతున్నాను, త్రిష నా గర్ల్ ఫ్రెండ్ స్టేటస్లో ఉంది అని ఎప్పుడన్నా విజయ్ చెప్పాడా? కానీ త్రిష గారిని పెళ్లి చేసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు వార్తే. ఏమిటి వార్తల్లో 100 వస్తాయండి. ఇప్పుడు ఆ చిన్న పాప విషయంలో జ్యోతిషులు చెప్పలే, పండితులు చెప్పలే, అట్లే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి పేరండి, ఏ మాట కా మాట, మంచి స్నేహితులు కూడా. ఆ స్నేహంలో ఏముంది అని వెతకడం మన పని కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటి, ఒక కుటుంబం చాలా ఇంపార్టెంటు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏమి వడంబడికలు జరిగినాయి, వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్స్ ఏంటి అనేది ఆ ఇద్దరికి తప్పితే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఒకవేళ నిజంగా ఏమీ లేదనుకోండి, అనుకుందాం ఒక నిమిషం, ఏమీ లేదు కేవలం స్నేహమే ఉందనుకోండి, అదే ఇద్దరు అబ్బాయిల మధ్య ఇప్పుడు అతనికి ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఆ ప్రాణ స్నేహితుడు ఉంటే కూడా ఇట్లాగే మాట్లాడతారా? అదే ఇప్పుడు ఇక్కడ జెండరు చాలా పెద్ద సమస్య కూర్చుంది. ఈ త్రిష ఫిమేల్ అవటం, అతను మేల్ అవటం, దాన్ని పట్టుకుని ఈ కథలన్నీ వచ్చేసినాయి అని. ఒకవేళ వాళ్ళ వైఫ్ కూడా అపోహపడి ఉండొచ్చు,
నేను అపో పడిందని నేను అనట్లేదు, అదే పడి ఉండవచ్చు. అంటే అన్నారు కదా ఒక హీరోయిన్ తో తను సన్నిహితంగా ఉంటున్నాడు అని, ట్రిపుల్కి వెళ్ళొస్తున్నారు వెళ్ళొస్తున్నారు నేను అని తనతో చెప్పి మాట్లాడనని ప్రామిస్ చేసిన తర్వాత కూడా మాట్లాడారు ఆ అని. టాపిక్ ఇద్దరి మధ్య ఇద్దరు నడిచింది. అసలు కాదండి, త్రిషా వ్యవహారం ఎంతో కొంత వాళ్ళ ఇంట్లో చిచ్చు రేగడానికి కారణం అయ్యుండొచ్చు, అదే కూడా కారణం కూడా అయ్యుండొచ్చు, అది నిజం కూడా అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ సుప్రీంకోర్టులు వివాహేతర సంబంధాలు తప్పు కాదని, ఇద్దరు మేజర్ల మధ్యలో ఏమైనా జరగొచ్చని కానీ చెత్త తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా చట్టం ముందు విడాకులు ఇవ్వనంత వరకు భార్యకున్న స్థానం భార్యదే. ఇది ఈ మధ్యలో వచ్చే ఆడవాళ్ళు కానీ, తెచ్చుకోవాలనుకుంటున్న మగవాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు నేను ఒక్క మహిళల గురించి మాట్లాడట్లా, ఇలాగా తనకి పెళ్ళయింది అని చెప్పి మధ్యలో వచ్చిన మహిళకు తెలియకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ దేశంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారండి, వేరే దేశం వెళ్తారు, మాకు పెళ్ళి కాలేదని చెప్తారు. అక్కడికి వెళ్ళాక చెప్తే ఎవరన్నా ఒక అమ్మాయి ఇష్టపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఈ సదరు భర్తకైతే తనకు పెళ్ళైన విషయం తెలుసుగా, దాచిపెట్టింది ఎవరిక్కడ? అయితే త్రిషా విజయ్ విషయంలో ఇది 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 అప్లికబుల్ కాదు, జనరల్గా చెప్తున్నా. ఇలా వచ్చే మహిళలు ఏమి స్థానం ఉంటుంది అనుకుని వస్తారు, పోని ఏ స్థానం ఇద్దాం అనుకుని ఈ భర్తలు సిద్ధపడతారు? ఇద్దరిది తప్పు ఉంది ఇక్కడ, ఏ ఒక్కళ్ళను అనటానికి లేదు. అందుకని మధ్యలో వచ్చినప్పుడు ఇలాగే అవుతుంది. ఒకవేళ అసలు ఏమీ లేదు అనుకుంటానండి నేనైతే త్రిషా విషయంలో. ఒకవేళ ఉంది అనుకున్నా దానివల్ల ఆ ఇద్దరు నష్టపోతారు తప్పితే, ఆ భార్య నష్టపోతుంది, ఆ పిల్లలు నష్టపోతారు తప్పితే ఎవరికేం నొప్పండి, ఎవరికేం బాధ? కాకపోతే నొప్పే. ఎట్లా అంటే, ఈ పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చట్టాన్ని గౌరవించకపోతే, చట్టం ప్రకారం నడుచుకోకపోతే వీళ్ళని చూసి ఇంకో 10 మంది చెడిపోయే అవకాశం ఉంది. అందుకోసం ఏంటి అంటే, పబ్లిక్ ఫిగర్స్ శ్రీశ్రీ అంటారు, మీరు పబ్లిక్లోకి రానంత వరకు మీ ప్రైవేట్ లైఫే, కానీ ఒక్కసారి పబ్లిక్లోకి వచ్చారా ఇక మీకు ప్రైవేట్ లైఫ్ ఉండదు అంటారు. అట్లాగే విజయ్ కావచ్చు, అంతకు మించి ఇంకెవరైనా కావచ్చు, ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. మీకు భార్య ఉంది అన్నప్పుడు ఇంకొక మహిళతోటి సంబంధం పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచించవలసింది పురుషులే. నేను ఆల్రెడీ ఒక భార్య ఉంది నాకు, ఆ భార్యకి నేనేం న్యాయం చేస్తాను, ఇప్పుడు ఈ వచ్చే అమ్మాయికి నేనేం న్యాయం చేయగలుగుతాను చట్టపరంగా. అందుకని ఏది ఏమైనా సరే ఇక్కడ గుర్రం ఎగరవచ్చు అన్నట్లు వాళ్ళిద్దరు కలవనవచ్చు. ఆ పిల్లల కోసం అయినా సరే వీళ్ళిద్దరూ బెడ్రూముల్లో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారా, ఎట్టుంటున్నారు అనేది అనవసరం. వీళ్ళు ఒక ఫ్యామిలీ, మళ్ళీ ఒక గొడుగు కిందకి నలుగురు వస్తారు. వచ్చినప్పుడు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. జరగటం మంచిదే అట్లాంటిది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.